తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. కుటుంబ కూడికను వీక్షిస్తున్న అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. పరమందాసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరి ప్రభువా నీ బిడ్డలుగా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చారు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరొక అద్భుతమైన మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. 43వ వచనాన్ని చదివితే, ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. యేసు ప్రభు వారు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. మంచివాడు ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయడు, చెడ్డవాడు ఎప్పుడు కూడా మంచి పనులు చేయడు. మంచి చెట్టుకి ఎప్పుడు కూడా మంచి ఫలాలు వస్తాయి, కాని ఫలాలు రావు. అలాగే చెడ్డ చెట్టు ఎప్పుడు కూడా చెడ్డ ఫలాలు ఇస్తుంది, కానీ మంచి ఫలాలు ఇవ్వదు. ప్రియమైన వాళ్ళారా, మనను బట్టే ఈ ప్రవర్తన ఉంటుందనే సంగతి మనకు అర్థమవుతుంది. నేటి సమాజంలో వారి ప్రవర్తనను బట్టే మనం చెప్పొచ్చు వారు మంచివారా చెడ్డవారా. చాలామంది అవివేకహీనులుగాను, వాక్యానికి వ్యతిరేకులుగాను, దేవుని చట్టాన్ని గౌరవించలేని వారు కానీ కనపడుతూ ఉంటారు. ఆటోమేటిక్గా మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే వారు మంచి చెట్టు కాదని. అందుకే మంచి ఫలాలు ఫలించట్లేదు. కాని చెట్టు ఎప్పుడు కూడా కాని ఫలాలే ఫలిస్తూ ఉంటుంది. మంచి చెట్టు అనుకోండి, తన ఫలాలని తగిన కాలమందు ఇస్తూ ఉంటుందనే సంగతి మనకు అర్థమవుతుంది. నేటి సమాజంలో మనం అందరం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. దేవుని పిల్లలుగా సాగుతున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో మరి మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాం? మంచి చెట్టు వలె వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఫలిస్తూ ఉన్నామా? వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నామనే సంగతి మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే యేసుప్రభువు వారు ఈ లూకాసు సువార్త 6:43లో ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలాలు ఫలించదు అని చెప్పేశారు ఆయన. అలాగే పనికి మాలిన చెట్టు కూడా మరి మంచి ఫలాలని ఫలింపదు అనేటువంటి సంగతిని ఆయన స్పష్టంగా తెలియజేశారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, కాని చెట్టు కాని ఫలాలే ఫలిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. ఈరోజు మరి ఎటువంటి చెట్టు వలె మనం ఉన్నాం, ఎలాంటి చెట్టు వలె ఉన్నాము అనేటువంటి సంగతి మనం ఆలోచన చేసుకోవాలండి. ఈ కుటుంబ కూడిక ద్వారా, ఒకవేళ మీకు నేను కనపడకపోవచ్చు కానీ ఈ కుటుంబ కూడిక ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎటువంటి చెట్టుగా ఉంటున్నాం, ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నాం. యేసుప్రభువు వారు చెప్పినట్లుగా కాని ఫలాలు ఫలిస్తున్నామా, పనికిమాలిన చెట్టు వలె ఉన్నామా, పనికిమాలిన ఫలాలు ఫలిస్తున్నామా, మంచి చెట్టు వలె ఉన్నామా, మంచి ఫలాలు ఫలిస్తున్నామా? వీటన్నిటిని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకునేవారుగాను తెలుసుకునేవారుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నేటి దేవుని పిల్లలమైన మనం చాలామంది వాక్యానికి వ్యతిరేకంగా కనబడుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసి ఎందుకు వీళ్ళు ఇలాగ ఉంటున్నారు అని అంటే, ఇప్పుడు వాక్యం చెప్పే సమాధానం మనకి స్పష్టమైన సమాధానం ఏంటంటే, పనికిమాలిన చెట్టు అది కనుక మంచి ఫలాలు ఫలించదు, పనికిమాలిన ఫలాలే ఫలిస్తూ ఉంటుంది. అందువలన ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ గుణమే తన యొక్క లక్షణాన్ని బయటకు చూపిస్తుంది. అందువలన మంచి చెట్టు అనుకోండి, దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని మాటలు వినటమే కాదు కానీ ఎవరి పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించరు. అలా ప్రవర్తిస్తున్నారు సమాజంలో చాలామంది. అని అంటే వారు పనికిమాలిన చెట్టు వలె ఉన్నారని, కాని ఫలాలు ఫలించేవారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క సమయంలో మరి ఈ మాట ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, కాని చెట్టు వలె మనం ఉండొద్దు, పనికిమాలిన చెట్టు వలె ఉండొద్దు, మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టు వలె, వాక్యానుసారమైనటువంటి చెట్టు వలె, ముఖ్యంగా దేవుని గ్రంథానికి లోబడి మనము మంచి ఫలాలు ఫలించేవారుగా, ప్రభు కోరినటువంటి ఫలాలు, మరి వాక్యానుసారమైనటువంటి ఫలాలు మనం ఫలించేవారిగా సిద్ధపడవలసినటువంటి అవసరత మనందరి మీద ఉంది. కనుక మనమందరం ఏకీభవించినట్లయితే, ఈ యొక్క సమయంలో మరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క సమయంలో కృతజ్ఞతలు. హైదరాబాదు స్థానిక సంఘాన్ని, నర్సరావుపేట స్థానిక సంఘాన్ని, పదమవారి వీధిలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని, గొల్లవారిపేట
స్టిల్వెల్పేటలో ఉన్న వారిని దీవించి, విదేశాలు స్వదేశంలో ఉన్న వారిని దీవించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ ప్రత్యేకమైన విషయం తెలియజేస్తున్నానండి.